మనసుకి గాయం చేస్తారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మన మనసుకి ఎవరో కాదు, మనం ఆలోచించే విధానంలో ఉంటుంది సమస్య. ఏదైనా ఈజీగా తీసుకోవాలి, భారం అనిపించదు. అవును. రమేష్ తమ్ముడు, శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం తమ్ముడు. బాగున్నావా? టీ తాగావా? కాఫీ తాగావా? లేకపోతే భోజనం చేసావా? ఏం తిన్నావు నాన్న? అమ్మో, వంట మొదలెట్టాలి. డోర్ వేసి వస్తా. గుడ్ ఈవినింగ్ అక్క. బాగున్నావా? బాగున్నాను నాన్న, బాగున్నాను తమ్ముడు. రమేష్ తమ్ముడు, మీరు ఎలా ఉన్నారు? వెదర్ చేంజ్ అయింది కదా, ఎండలు తగ్గిపోయాయా తమ్ముడు? ఎండలు తగ్గిపోయాయా? ఓకే. నాకు ఫస్ట్ ఇవ్వమనండి. అందరు హ్యాండ్ ఇస్తున్నారు, నేను ఫస్ట్ చేసుకున్న తర్వాత ఎవరు రిటర్న్ ఇస్తలేరు. ఓకే. ఆడపిల్ల అయితే అంటే మరో అమ్మ. మీరు ఒక ఆడపిల్లని చంపితే ఎన్నో బంధాలు చంపినట్టే. దయచేసి ఆడపిల్లను దేశించకండి, ప్రేమించండి. నేను చెప్పనా దీని గురించి? నవీన్, నీకు చెప్పనా? మా పాపకి 21-22 ఇయర్స్ ఉంటాయి. నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలో ఆడపిల్లలంటే ఒక ఏరియా చాలా ఫేమస్ అబార్షన్లు చేసుట్లా. అసలు మా పాప వయసు ఉన్న వాళ్ళప్పుడు ఎంతమంది ఆడపిల్ల అంటే అబార్షన్ చేయించుకునే వాళ్ళంటే హాస్పిటల్లో ఉండేటివన్నీ ఆడపిల్లని అబార్షన్ కేసులు ఉండేవి. అప్పుడు 20 సంవత్సరాల కింద, 25 సంవత్సరాల కింద ఎలా ఉండేదంటే అత్తగారి పెత్తనం, నా మామగారి పెత్తనం ఉండేది. మా ఇంటికి వంశాంకురం ఉండాలి, వంశాంకురం, మగపిల్లాడు మా వంశాన్ని మోస్తాడనే ఫీలింగ్ ఉండి ఫస్ట్ ఆడపిల్ల పుడితే ఏమనేవాళ్ళు కాదు. సెకండ్ కూడా స్కానింగ్ తీయించుకుంటే ఆడపిల్ల అని తెలిసిన వెంటనే ఖచ్చితంగా అబార్షన్ చేయించేవాళ్ళు. చాలా అంటే చాలా. మా బాబు పుట్టిన సమయంలోనైతే అబార్షన్లు కేసులే ఎక్కువ ఉండేవి. ఆడపిల్లను అప్పుడు తుంచేశారు. ఇప్పటికి ఈ 21వ శతాబ్దము వచ్చేసరికి ఎలా అయిందంటే ఆడపిల్లకు మగపిల్లోడికి వ్యత్యాసం లేదు. చదువులో వ్యత్యాసం చూపించట్లేదు, ఎందులో వ్యత్యాసం చూపించట్లేదు. ఇచ్చేవాళ్ళు మామూలుగా అనుకునే వాళ్ళు మేము సంపాదించింది మా పిల్లలు ఇద్దరికి అన్నట్టే ఆలోచిస్తున్నారు ఇప్పటి పేరెంట్స్. అప్పుడు ఏది సంపాదించినా అమ్మాయికి ఇంత కట్నం ఇచ్చి పంపించేసేయాలి, మొత్తం నా కొడుకేనే అన్నట్టు ఉండేది అప్పటి రోజులలో. ఇప్పుడు అలా ఏం లేదు, ఇద్దరు అబ్బాయి సమానమే అమ్మాయి సమానమే అని అంటున్నారు. మేము మా బాబు కన్నా మా అమ్మాయికే ఎక్కువ ఖర్చు పెడతాం తెలుసా. నిజం చెప్పాలంటే మా అమ్మాయికే ఖర్చు పెడతాం ఎక్కువ మా అబ్బాయి కన్నా. ఇద్దరిని సేమ్ చదివిపిస్తున్నాము, ఇద్దరికి అన్నీ. అంటే ఖర్చు అంటే నేను వేరే వైపు పంపిస్తామని వేరే స్కూల్లో వేసాము, ఆమెను ఎంబీబీఎస్ పంపిద్దామని ఒక స్కూల్లో వేసాము. ఆమెకు ఎక్కువ ఖర్చు, ఈయనకు కొంచెం తక్కువ. ఇద్దరికి పెడతాము, ఇద్దరికి పెట్టకూడదు అనేది ఏం లేదు, ఇద్దరికి పెడతాము అవసరం వస్తే. కానీ ఈయనకే తక్కువ ఖర్చు వచ్చింది, ఆమెకి ఎక్కువ ఖర్చు పెట్టినాము, అంతే చెప్తున్నాను. అప్పుడైతే నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎన్ని అబార్షన్ కేసులో నాకు కూడా మా అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు కూడా నాకు కూడా అప్పటికి కొంచెం బ్యాన్ చేశారు. ఏంటంటే స్కానింగ్ తీస్తే అబ్బాయి అమ్మాయి అనేది చెప్పడం బ్యాన్ చేశారు. అందువల్ల లేకపోతే మా అత్తింటి వాళ్ళు కూడా అలానే చేసేవాళ్ళేమో. ఎందుకంటే ఫస్ట్ మా బావగారికి 2 అమ్మాయిలే, నాకు అమ్మాయే పుట్టింది. నాకు మా అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు మా అమ్మాయి అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ అది స్కానింగ్ చేసి చెప్తే మటుకు మాత్రం తీయించే వాళ్ళేమో. నా పొజిషన్ ఎలా ఉండేదో తెలియదు, కానీ దేవుడు మన్నించి బాబుని ఇచ్చాడు. బాబుని కాదు పాపని కాదు, ఎవరైనా మాకు ఖర్చు కానీ అన్నీ కానీ సేమే ఉంటాయి, తక్కువేముండదు. వాళ్ళకి ఎక్కువ పెట్టి వీళ్ళకి తక్కువ అనేది ఉండదు, అంతే. గుడ్ ఈవినింగ్ అక్క, బాగున్నావా? వంకాయ కర్రీ అన్నం తిన్నాక. హాయ్ తమ్ముళ్ళు అందరికీ, నన్ను పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ నమస్తే. వెల్కమ్ టు హెల్తీ లైవ్ కుకింగ్. నేను బాగున్నాను అక్క. ఓకే. వసంత లైక్ డన్ అమ్మ, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అమ్మ. గుడ్ ఈవినింగ్ శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం అమ్మ. విజయవాడలో చాలా కూల్గా ఉందక్క. టీ తాగేశారా? వంట అయిపోయిందా? వంట చేయాలమ్మా, టీ తాగేశాను. ఒక మాట చాలు మనిషికి బాధ పెట్టడానికి, ఆ మాట బాధపడుతున్నా అనడం సులభం, పడడమే ఏం కష్టం భరిస్తున్నాం కదా అని ఇతరులకు మరీ ఎక్కువగా బాధ పెట్టకు, ఏదో ఒక రోజున అంటున్నా. హాయ్ అక్క, నేను వచ్చేసా. అలాగే తమ్ముడు, హాయ్. మా ఇంటి ఆడపడుచు కూతుళ్ళు ఇద్దరు ఆడపిల్లలు, నేను ఒక్కడిని వచ్చేస్తుంటే ఏడుస్తున్నారు. ఇంకా బర్డ్స్ని ఒకసారి చెక్ చేసి వెళ్దామని మళ్ళీ మా ఇంటికి వచ్చా. మార్నింగ్ వెళ్ళాలి, అందుకే లైవ్లో ఉన్నా ఇవ్వాలి. అలాగే అవునా? ఓకే. ఒక అమ్మాయిని ఎక్కడికి రమ్మన్నా వస్తుంది, ఏం చెప్పినా చేస్తూనే ఉంటుంది.